Welcome to Corner Maths class. The HCF and LCM of 48, 72 and 60 are అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. ఇటువంటి సమస్యకి మనకి LCM HCF కనుక్కుంటే ఆ ప్రాసెస్ పెద్దది అవుతుంది. అలా కాకుండా మనం ఎలిమినేషన్ మెథడ్లో ఏ విధంగా ఈజీగా చేయొచ్చు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ HCF తర్వాత LCM అన్నారు కాబట్టి HCF ఎప్పుడు చిన్నది ఉంటుంది, LCM ఎప్పుడు పెద్ద వాల్యూ ఉంటుంది. చిన్నది పెద్దది చిన్నది పెద్దది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ పెద్దది చిన్నది ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకి స్కిప్ చేసేయచ్చు. ఇక మిగిలిన మూడింటిలోని మనకి ఫస్ట్ HCF 24, LCM 144 ఇచ్చాడు. ఇక్కడ HCF 24 తీసుకుంటే ఈ 24 చేత ఈ మూడింటిని డివిజన్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అంటే 24 48ని డివిజన్ చేస్తుంది, అలాగే 24 72ని డివిజన్ చేస్తుంది, కానీ 24 60ని డివిజన్ చేయదు కాబట్టి 24 అనేది HCF అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఒకటి కూడా మనం స్కిప్ చేసేయచ్చు. ఇక రెండు మిగిలిన ఇందులో HCF 12, ఇందులో HCF 12 కాబట్టి 12 ఈ మూడింటిని డివిజన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 720 ఉంది LCM ఇది. ఇప్పుడు ఈ 720ని ఈ మూడు నంబర్స్ డివిజన్ చేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు 720ని 48 డివిజన్ చేస్తుంది, అదేవిధంగా 720ని 72 డివిజన్ చేస్తుంది, అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా. అలాగే 720ని 60 కూడా డివిజన్ చేస్తుంది. కాబట్టి మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ 144 తీసుకుంటే కనుక 144ని 48 డివిజన్ చేస్తుంది 3 టైమ్స్, అలాగే 72 డివిజన్ చేస్తుంది కానీ 60 డివిజన్ చేయదు. కాబట్టి మనకి ఆప్షన్ 2 రైట్ అవుతుంది. ఇది మనకి పాలిటెక్నిక్ APRJC ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పూర్తి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్